మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు వేడి చేసుకుందామండి, వేయించుకుందాం. ములక్కాయ ముక్కలు ఇలా వేగితే చాలండి, ఇంకా ఎక్కువ వేగవలసిన అవసరం లేదు. తీసేస్తాను. చూసారు కదా, ములక్కాయ ముక్కలు అన్నీ వేయించేసుకున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో మనం తాలింపు వేయించేసుకున్నాము. ఇది పక్కన చింతపండు పులుసు అనేది ఉడికేసింది. నెక్స్ట్ ఇంకొక 1 మినిట్ ఉంచుకొని కట్టేస్తాను స్టవ్. ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటాను. చూసారు కదా, పుట్నాలు కాదండి, పచ్చిశనగపప్పు నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను, ఎందుకంటే నాకు పచ్చిశనగపప్పు అంటే చాలా ఇష్టం పచ్చళ్ళలో. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ మినప్పప్పు కలిపి నేను వేసుకుంటాను. ఇవి కూడా వేసుకున్నాను. ఇవి ఒక్క నిమిషం వేగిన తర్వాత నేను ఎండుమిరకాయలు, చూసారు కదా, వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, అవి